మరొక విశేషం, ఇటీవల మీరు ఎన్నికల కమిషన్కి ఒక ఫిర్యాదు చేశారు, దొంగ ఓట్లను నమోదు చేస్తున్నారు, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి నమోదు చేస్తున్నారంటూ ఇటీవల ఒక ఎన్నికల కమిషన్ ఫిర్యాదు కూడా చేసినట్లున్నారు. ఎందుకు, కారణం ఏంటి? వాస్తవంగా కర్నూలు జిల్లాలో టోటల్ 40,000 ఓట్లు ఎంటర్ అయ్యాయి. ఒక నంద్యాలలో ప్రాంతానికి ఒకదానికే 13,000 ఓట్లు ఎంటర్ అయ్యాయి. ఈ కేవలం ఏమంటే నంద్యాలకు బైఫర్కేషన్ ఆలగడ్డ దగ్గర ఉంది. సో క్యాండిడేట్లు కూడా ఇప్పుడు మంత్రి అఖిల ప్రియమ్మ అనుకోండి, బ్రహ్మానంద రెడ్డి అనుకోండి, ఆలగడ్డ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ ప్రాంతం ఓట్లని ఇక్కడ చేర్పిస్తున్నారని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషనర్ కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో కూడా ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ ఓటు ఆధార్ కార్డు అడ్డం పెట్టుకొని దాదాపు 25,000 30,000 ఓట్లు నంద్యాల తీయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చెప్పేసి దొంగ ఓట్లు చేర్చుతున్నారు. ఇటువంటి దానిలో అరికట్టాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క కంప్లైంట్ ఇవ్వండి, మేము తీసేస్తామని చెప్పడం జరిగింది. సో దాని వరకు ఎలక్షన్ కమిషన్ అయితే కొద్దిగా ఉన్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు అధికార పార్టీ వాళ్ళది ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ అవుతున్నారు దీంట్లో. ఖచ్చితంగా ఆయన్నే ఉండి చెప్పిస్తున్న విధంగా చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఎన్ని ఇచ్చినా ఎక్కించుకుంటూ పోతున్నారు. ఇంత స్పీడ్గా ఎక్కడ కూడా ఎన్రోల్మెంట్ జరగదు. కానీ ఈ యొక్క ప్రాంతాన్ని ఇంత 20 రోజుల లోపలనే దాదాపు 13,000-14,000 వరకు తేరింది. సో అన్ని దొంగ ఓట్లు ఇవన్నీ. ఎక్కడో ఎవరో జినియన్గా ఓటు చేసుకునేవాడు ఎంఆర్ ఆఫీస్కి పోతాడు, లేదంటే ఆన్లైన్లో అప్పించుకుంటాడు. బల్క్గా పోయి ఆఫీసులు గురించి పెట్టుకుంటే వాళ్ళు రాత్రిలో ఆఫీసులు తయారు చేయలేక చచ్చిపోతుంది, ఎన్రోల్మెంట్ చేయలేక. సో ఇవన్నీ దొంగ ఓట్లే. ఈ దొంగ ఓట్లను ప్రభావం తీసుకోవాలా, దొంగ ఓట్లు వస్తే తప్ప గెలుచుకోలేము. ఎందుకంటే ఈడ వాస్తవంగా చంద్రబాబు నాయుడు ఇంటెలిజెన్సీ వైఎస్ఆర్సీపీ 40,000 మెజార్టీతో గెలుస్తుంది అని ఇంటెలిజెన్స్ ఇవ్వడం వల్ల ఆయన ఇట్లా దొంగ ఓట్ల మీద ఆధారపడుతున్నాడు. ఏవో స్కీములు ఇచ్చి చేస్తానే మభ్య పెడతా వస్తున్నాడు. ఇవన్నీ కూడా ఓట్లు సంపాదించుకోవడానికి ప్రజలు మోసం చేస్తున్నాడు తప్ప ఈ దొంగ ఓట్లకు అవకాశం ఇస్తే ఇంకా 34,000 చేర్చుకునే అవకాశం ఉంది. కాకపోతే మేము స్ట్రిక్ట్గా దీన్ని ఫాలో అవుతూ ఎలక్షన్ కమిషన్కి ఎక్కడక్కడ కంప్లైంట్ ఇస్తాం. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. కమిషనర్ గారు ఆశ్చర్యపోయే పరిస్థితి వచ్చింది. ఇన్ని ఓట్లు ఒక ప్రాంతంలో జరిగినాయి అంటే మ్యాక్సిమం దొంగ ఓట్లు ఉంటాయి అంటున్నారు. జిల్లాల్లో కలిపి 14 నియోజకవర్గాల్లో 40,000 వచ్చినాయి. ఒక్కసారి ఇన్ని వచ్చినాయి అంటే ఏది ఎలక్షన్లు ఉన్నందుకోసము. సో చుట్టుపక్కల ప్రాంతాలలో దొంగోట్లు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది. గత ఎన్నికల్లో కూడా కొన్ని దొంగోట్లు ఉన్నాయని చెప్పి తెలిసి తీసేయడం జరిగింది. ఈసారి కూడా ఈ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే దాన్ని నోటిఫికేషన్ ఇస్తుందో ఇమీడియట్గా పార్టీ పరంగా మేము అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఓట్లు చేర్పించుకున్నా తిప్పించడానికి మేము ప్రయత్నం చేస్తాం. కాకపోతే అధికారులంతా వాళ్ళకే ఉన్నారు కాబట్టి ఏ విధంగా పనిచేస్తారో ఏ విధంగా మేము కమిషన్ రిపోర్ట్ చేసుకోవాలని అది కమిషన్ ఎలక్షన్ కమిషన్ మీద ఆధారపడి మేము మూవ్ అవుతాం. ఇది పక్కన పెడితే ఇక ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి అంతా కూడా 100 కోట్లు పెట్టి ఇక్కడ అభివృద్ధి చేయాలని చూస్తున్నాం. మొత్తం అభివృద్ధి ఇప్పటికీ రోడ్ వైండింగ్ పనులు జరుగుతున్నాయి. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ఓడిపోతే, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బ్రహ్మానంద రెడ్డి ఓడిపోతే ఈ అభివృద్ధి అంతా ఎక్కడ ఆగిపోతుందో అని ప్రజలు భయపడుతున్నారు. ఆ భయాన్ని నుంచి ప్రజల్ని ఎలా దూరం చేస్తారు, వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తారు? ఎప్పుడే కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఒక కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఎవరి తర్వాత ఒకరు కంప్లీట్ పూర్తి చేయాల్సిందే. ఈరోజు తాత్కాలికంగా మొదలు పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు ఆపేస్తాడు. ఎక్కువ రోజులు అవసరం లేదు, నోటిఫికేషన్ అయిపోతున్నాయి. నెక్స్ట్ మా ప్రభుత్వం వస్తుంది నంద్యాల అభివృద్ధికి పూర్తిగా మా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని చేపిస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్క వార్డులో ప్రతి ఒక్క చోట మా లీడర్లు పోతున్నారు, ప్రతి ఒక్క ప్రజలకు మేము అందుబాటులో ఉంటున్నాం. వాళ్ళందరూ మమ్మల్ని నిలదీసి అడుగుతారు ఆ రోజు. సో ఈ నంద్యాల ప్రాంతంలో ఏది ఆగిపోయినా మా ప్రభుత్వం వచ్చిన వెంటనే అభివృద్ధి ఎక్కడెక్కడైతే ఏమేమైతే కమిటీ అయినారో వీళ్ళు అవన్నీ కూడా ఫుల్ ప్లేడ్లు చేపిస్తాం. ఎక్కడ కూడా రవంతా కూడా తక్కువ జరగదు. నవరత్నాలు ఏ విధంగా అయితే జరుగుతాయో ఏమన్నా క్లియర్గా చెప్పాడు. మాకు ప్రతి కాన్స్టిట్యున్సీలో మీరు గడప గడప తిరిగినప్పుడు అక్కడైతే ఏం సమస్య ఉందో ఆ మండలంలో కానీ ఆ విలేజ్కి కానీ ఆ మండలానికి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ అయినా కానీ ఏ మండలానికి ఉపయోగపడే రైతులకు కానీ రైతు సోదరులకు కానీ విద్యార్థులకు కానీ ఇంకా మహిళలకు కానీ ఏవైనా కానీ సోర్సెస్ ఉండేటివి ఏముంటే మీరు హామీ ఇవ్వండి, నా తరఫున మీరు హామీ ఇవ్వండి, మన ప్రభుత్వం వస్తే అవి చేస్తా అని చెప్పి ఈ నవరత్నాలతో పాటు అభివృద్ధికి చేయడానికి ఇప్పుడైతే ఏవైతే ఉన్నాయో వీళ్ళు మొదలు పెట్టినవి కూడా ఎప్పుడు వాళ్ళు ఆపేస్తారు ఖచ్చితంగా తెలుసు. చంద్రబాబు నాయుడు ఏది పూర్తి చేయడు, అన్నీ తాత్కాలికమే. ఇప్పుడు నంద్యాల చేసేవి కూడా పూర్తి కావు. రేపు నోటిఫికేషన్ వస్తే ఆపేస్తాడు. గెలిచిన పని చేయడు, ఓడిపోయినా చేయడు. అవి ఆయన మనస్తత్వమే అటువంటిది.
ఖచ్చితంగా మళ్ళీ మనం చేయాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలా, అవన్నీ మా ఇక్కడ మళ్ళీ శిల్పామోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఖచ్చితంగా మనం ఇది చేయాలి. శిల్పామోహన్ రెడ్డి గారికి అందరికి పరిచయస్తుడు, 2 సార్లు ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, మంత్రికి కూడా కొన్నాళ్ళు పనిచేశాడు, సౌమ్యుడు, మంచి వ్యక్తి, ప్రతి ఒక్కరితో మంచిగానే ఉంటాడు తప్ప ఎక్కడ కూడా గొడవలకు కానీ ఇంకోదానికి పోవచ్చు. వాస్తవంగా అధికారంలో ఉన్నప్పుడు అందరికి న్యాయం చేయలేకపోవచ్చు, కొంతమంది అసంతృప్తి ఉండొచ్చు తప్ప వాస్తవంగా ప్రతి ఒక్కరితో సంబంధాలు ఉన్న వ్యక్తి శిల్పామోహన్ రెడ్డి. అందరికీ మంచితనంగా అభివృద్ధి కార్యక్రమంలో డెవలప్ చేసే వ్యక్తుల్లో ఆయన కూడా పూర్తిగా. రేపు ఏదొచ్చినా మా ప్రభుత్వంలో అన్ని రకాల నంద్యాల ప్రాంతానికి ఎవరైతే మొదలు పెట్టారో అవన్నీ కూడా మేము పూర్తి చేపిస్తాం.